హైందవ ధర్మంలో మాఘమాసం అత్యంత పవిత్రమైనది. అందులోనూ మాఘశుద్ధ ఏకాదశికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనినే మనం భీష్మ ఏకాదశి అని లేదా జయ ఏకాదశి అని పిలుచుకుంటాం. కురుక్షేత్ర సంగ్రామంలో గాయపడి అంపశయ్యపై పవలించి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి చూసి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముని సమక్షంలో విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించి భీష్మాచార్యులు ముక్తిని పొందిన రోజు ఈ భీష్మ ఏకాదశి. ఈ రోజున భీష్మ పితామహుడిని స్మరించుకోవడం అంటే సాక్షాత్తు ధర్మాన్ని, జ్ఞానాన్ని మరియు విష్ణు భక్తిని స్మరించుకోవడమే. 18 రోజుల కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసింది. పాండవులు విజయం సాధించారు. కానీ ఆ విజయం ధర్మరాజుకు ఆనందాన్ని ఇవ్వలేదు. ఎటు చూసినా శవాల గుట్టలు, ఆర్తనాదాలు వినపడేవి. తన గురువులు, తాతలు, అన్నదమ్ములు, బంధుమిత్రులు అందరూ మరణించారన్న బాధ ధర్మరాజు మనసును కలిచివేస్తుంది. ఇంతమందిని చంపి నేను సాధించిన రాజ్యం నాకెందుకు? ఇది రక్తంతో తడిసిన సింహాసనం అని ధర్మరాజు తీవ్రమైన వైరాగ్యంలో మునిగిపోయాడు. రాజ్యపాలన మీద ఆసక్తి కోల్పోయాడు. అప్పుడు వ్యాసుడు, నారదుడు మొదలైన మహర్షులు ఎంత చెప్పినా ధర్మరాజు యొక్క మనసు కుదుటపడలేదు. అప్పుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజు దగ్గరికి వచ్చి, ధర్మనందన, నీ శోకం సహజమే. కానీ క్షత్రియ ధర్మం ప్రకారం ప్రజలను పాలించటం నీ బాధ్యత. నీ మనసులోని సందేహాలు, పాపభీతి తొలగాలంటే జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవాలి. ప్రస్తుతం కురుక్షేత్రంలో అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుణ్ణి మించిన జ్ఞాని ఈ ముల్లోకాలలో ఎవ్వరూ లేరు. ఆయన బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు. సూర్యుడు అస్తమించేలోపే జ్ఞానాన్ని పొందాలి. రా, భీష్ముడి దగ్గరకు వెళదాం అని శ్రీకృష్ణుడు ఆదేశించాడు. కురుక్షేత్ర యుద్ధభూమిలో ఒక పక్క నిశ్శబ్దం ఆవరించి ఉంది. అక్కడ శరతల్పం పైన భీష్మ పితామహుడు పడుకుని ఉన్నాడు. ఆయన శరీరం నిండా బాణాలు గుచ్చుకుని ఉన్నాయి. రక్తం కారుతుంది. కానీ ఆయన ముఖంలో మాత్రం అద్భుతమైన తేజస్సు, ప్రశాంతత ఉన్నాయి. భీష్మునికి స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది. అంటే ఆయన ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణించవచ్చు. దక్షిణాయనంలో మరణిస్తే పునర్జన్మ ఉంటుందని, ఉత్తరాయణంలో మరణిస్తే మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం. అందుకే ఆ విపరీతమైన బాధను భరిస్తూ సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఆ పవిత్ర సమయం కోసం ఆయన వేచి చూస్తున్నారు. ఆయన మనసు నిండా శ్రీకృష్ణుడే ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు, పాండవులు, ద్రౌపది, ఇతర మహర్షులు భీష్ముని దగ్గరకు వచ్చారు. శ్రీకృష్ణుడిని చూడగానే భీష్ముని కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. శ్రీకృష్ణుడు భీష్ముడితో ఇలా అంటున్నాడు, పితామహ, యుద్ధంలో అలసిపోయి బంధువులను చంపానన్న బాధలో ఉన్న ధర్మరాజుకు రాజధర్మాన్ని, మోక్షధర్మాన్ని బోధించి అతని మనసును స్థిరపరచండి. నీ తరువాత ఇంతటి ధర్మ సూక్ష్మాలను చెప్పగలవారు ఎవ్వరూ ఉండరు అని పలుకగా, అందుకు భీష్ముడు నవ్వి, కృష్ణ, సర్వజ్ఞుడవైన నీవు ఎదురుగా ఉండగా నేను బోధించడం అంటే సూర్యుని ముందు దివిటి పెట్టినట్లే కదా, నీవే చెప్పవచ్చు కదా అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు, గంగాపుత్ర, నా ద్వారా వచ్చే జ్ఞానం కంటే అనుభవజ్ఞుడైన, నిష్కల్మషమైన నీ ద్వారా వచ్చే మాటలకు లోకంలో ఎక్కువ విలువ ఉంటుంది. నీవు ధర్మాచరణలో జీవితాన్ని గడిపావు కాబట్టి నీవే గురువుగా వ్యవహరించు. నీకు ఆకలి దప్పికలు, నొప్పి తెలియకుండా నేను వరమిస్తున్నాను అని దీవించాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుకు అద్భుతమైన జ్ఞానాన్ని బోధించాడు. దీనినే మహాభారతంలో శాంతి పర్వం అంటారు. ధర్మరాజు భీష్ముడిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు, పితామహ, రాజు ఎలా ఉండాలి? ప్రజలను ఎలా పరిపాలించాలి?
పన్నులు ఎలా వసూలు చేయాలి, కష్టకాలంలో ఎలా నడుచుకోవాలి, మనిషి ముక్తిని ఎలా పొందాలి, ఇలా అనేక విశేషాలను రోజులు తరబడి భీష్ముడు వివరిస్తుంటే పాండవులు ఏకాగ్రతతో వింటున్నారు. ధర్మరాజు మనసులోని చీకటి తొలగిపోయింది. అన్ని ధర్మాలు విన్న తరువాత చివరగా ధర్మరాజు భీష్ముడిని 6 కీలకమైన ప్రశ్నలు అడిగాడు. అవి ఏమిటంటే, లోకంలో ఏకైక దైవమెవరు, అందరూ చేరవలసిన గమ్యమేది, ఎవరిని స్తుతించాలి, ఎవరిని పూజిస్తే శుభాలు కలుగుతాయి, సర్వధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మం ఏది, దేనిని జపిస్తే జీవుడు జన్మ అనే బంధం నుండి విముక్తి పొందుతాడు అని ప్రశ్నించగా, ఈ ప్రశ్నలకు సమాధానంగా భీష్మ పితామహుడు చెప్పిన అద్భుతమైన స్తోత్రమే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. భీష్ముడు స్పష్టంగా ధర్మరాజుకు వివరించాడు. ఆ శ్రీమన్నారాయణుడే ఏకైక దైవం, ఆయన నామాలను జపించడమే అత్యున్నత ధర్మం, అది ఖర్చులేనిది, ఎవరైనా ఎప్పుడైనా చేయగలిగేది అని చెబుతూ శ్రీకృష్ణుడిని స్తుతించాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అక్కడే ఉండి ఆ స్తోత్రాన్ని వింటూ మందహాసం చేశాడు. అలా భీష్మ ఏకాదశి నాడే విష్ణు సహస్రనామం లోకానికి లభించింది. ఇలా భీష్ముడు ధర్మరాజు అడిగిన ధర్మ సందేహాలను నివృత్తి చేశాడు. ఇక రోజులు గడిచాయి. మాఘశుద్ధ ఏకాదశి వచ్చింది. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించాడు. ఆకాశం నిర్మలంగా ఉంది. దేవతలు పూలవాన కురిపించడానికి సిద్ధంగా ఉన్నారు. భీష్ముడు శ్రీకృష్ణుని చూస్తూ, కృష్ణ, ఇక నేను బయలుదేరే సమయం వచ్చింది, నా మనసును నీ పాదాల చెంత చేర్చుకో అని ప్రార్థించాడు. ఆ సమయంలో భీష్ముడు శ్రీకృష్ణుడి రూపం, గుణగణాలు వర్ణిస్తూ చేసిన స్తుతియే భీష్మస్తుతి. ఇది భాగవతంలో కనిపిస్తుంది. శ్రీకృష్ణుని అనుమతితో యోగ మార్గంలో తన ప్రాణవాయువును నిరోధించి శరీరాన్ని విడిచిపెట్టాడు ఆ భీష్మ పితామహుడు. ఆత్మ పరమాత్మలో ఐక్యమైంది. అష్టవసువులలో ఒక వసువుగా ఆయన మళ్ళీ తన లోకానికి వెళ్ళిపోయాడు. పాండవులు కన్నీటితో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. భీష్మ ఏకాదశి నాడు ఎవరైతే ఆ భీష్మ పితామహుడిని ఉద్దేశించి తర్పణం వదులుతారో వారికి సత్సంతానం కలుగుతుందని, చేసిన పాపాలు నశిస్తాయని వరం ఉంది. తండ్రి లేనివారే కాకుండా తండ్రి ఉన్నవారు కూడా భీష్మునికి తర్పణం ఇవ్వవచ్చు అనేది ఒక ప్రత్యేకత. ఈ రోజు మనం విష్ణు సహస్రనామ పారాయణం తప్పకుండా చేయాలి. ఈ రోజు దీనిని పఠించడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈ భీష్మ ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉపవాసం పాటించాలి. త్యాగానికి, పితృభక్తికి, సత్యానికి మారుపైరైన భీష్మ పితామహుడిని తలుచుకోవడం వల్ల మనసులో ధర్మబుద్ధి పెరుగుతుంది. శరీరం నిండా బాణాలున్న మనసు నిండా మాధవుడిని నింపుకున్న మహనీయుడు ఆ భీష్మ పితామహుడు. మరణాన్ని కూడా శాసించిన ధీరుడు. ఆ మహానుభావుడు ముక్తి పొందిన ఈ పవిత్రమైన రోజున మనం కూడా ధర్మాచరణ చేస్తామని, కల్మషం లేని భక్తితో భగవంతుడిని సేవిస్తామని సంకల్పించుకోవాలి. కార్తీక మాసంలోని దీపానికి ఎంత విశిష్టత ఉందో, మాఘమాసంలో చేసే స్నానానికి కూడా అంతటి విశిష్టత ఉంది. ఈ మాసంలోని ప్రతిరోజు పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తారు. ఇక ఈ మాసంలో వచ్చే పర్వదినాల్లో ఒకటి భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని విశ్వాసం. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం. ఎంతో విశేషమైన ఈ పర్వదినాన మాఘ పురాణంలోని ఏకాదశి మహత్యం తెలిపే ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో వారి యొక్క దోషాలు, పాపాలు మొత్తం ఈ రోజుతో పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మాఘ పురాణం ప్రకారం వశిష్ఠ మహర్షి
మాఘమాస మహత్యం గురించి ఇలా వివరించసాగాడు. చూడు దిలీప మహారాజా, సంవత్సరంలో వచ్చే 12 మాసములలోనూ మాఘమాసం అతి ముఖ్యమైంది. అటువంటి మాఘమాసంలో నదిలో కాని, నది లేని చోట తటాకమందు కాని, తటాకం కూడా అందుబాటులో లేని ఎడల నూతి దగ్గర కాని స్నానం చేసినంత మాత్రం చేతని మానవుడు తాను చేసిన పాపాలన్నయూ హరించుకుపోవును. దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉన్నది. ఈ కథ విన్నంత మాత్రం చేతని మహా పాపాలైన పోతాయని వశిష్ఠ మహర్షి ఆ కథ గురించి ఈ విధంగా చెప్పటం ప్రారంభించారు. పూర్వం అనంతుడు అని విప్రుడు యమునా నది తీరమందు అగ్రహారంలో నివసిస్తూ ఉండేవాడు. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, దాన ధర్మాలు చేసి కీర్తి పొందారు. అతను చిన్నతనం నుండే గడసరి, పెంకివాడు అయినను తల్లిదండ్రుల భయభక్తుల వల్ల కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకున్నాడు. దుష్ట సావాసాలు చేసి అనేక దుర్గుణాలు కలవాడయ్యాడు. మద్యం, మాంసాలు సేవించి కన్న బిడ్డలను కూడా అమ్ముకుంటూ ఉండేవాడు. అలా సంపాదించి ధనవంతుడయ్యాడు. కొంతకాలానికి వృద్ధుడయ్యాడు. తనకున్న ధనంతో తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పడుకుని ఇలా ఆలోచించాడు. అయ్యో, నేనెంతటి పాపాత్ముడిని! ధనం, శరీర బలం ఉందనుకుని మనోగర్వంతో జీవితమంతయు ముక్తినిచ్చే పుణ్యకార్యం ఒక్కటైనా చేయలేకపోయాను అని పశ్చాత్తాపం పొందుతూ నిద్రపోయాడు. అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా. ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంట్లో ప్రవేశించి ధనం, బంగారం ఎత్తుకుని పోయారు. అనంతుడు నిద్ర నుంచి లేచి చూడగా సంపదంతా కనిపించలేదు. చోరులు ఎత్తుకుపోయారని అనంతుడు గ్రహించాడు. అన్యాయంగా ఆర్జించిన ధనం అన్యక్రాంతం అయిందని రోదన చేశాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చితం చేసుకోవాలని ఎంతగానో ఆలోచించాడు. ఆ సమయంలోనే మాఘమాసం నడుస్తూ ఉంది. పైగా ఆ రోజు ఏకాదశి. ఇక అతను యమునా నదికి వెళ్ళి స్నానం చేశాడు. అందువల్ల అతనికి మాఘమాస స్నానఫలం దక్కింది. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకు వచ్చాడు. చలికి గజగజ వణికి బీసుకుని పోయాడు. నారాయణ నారాయణ అని ప్రాణాలు విడిచాడు. ఆ ఒక్క దినము నదిలో స్నానం చేయటం వల్ల తాను చేసిన పాపాలన్నీ నశించిపోయి వైకుంఠానికి వెళ్ళాడు అని వశిష్ఠ మహర్షి ఏకాదశి మహత్యం గురించి దిలీప మహారాజుకు వివరించారు. ఇది మాఘమాసంలో ఏకాదశి మహత్యం తెలిపే కథ. కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా చేసుకుని మురా అనే అసురుడు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. అతను మహాబలవంతుడు. దేవతలను, ఋషులను, ప్రజానికాన్ని పట్టి పీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకి కాలు దువ్వటం మొదలుపెట్టారు. ఆ మురాసురుని అకృత్యాలను భరించలేని దేవతలు ఆ బ్రహ్మరాక్షసుడి బారి నుండి తమను కాపాడమంటూ వైకుంఠం చేరుకుని శ్రీ మహావిష్ణువును దర్శించుకుని తమ బాధలను మొరపెట్టుకున్నారు. ఆ రాక్షసుడి బారి నుండి తమను రక్షించమంటూ ప్రార్థించారు. దాంతో శ్రీ మహావిష్ణువు యుద్ధానికి సన్నద్ధుడై మురాసురునితో తలపడ్డాడు. ఇరువురికి మధ్య భీకరమైన సంగ్రామం మొదలైంది. వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా ఎవరికి స్పష్టమైన గెలుపు రాకుంది. శ్రీహరికి భయపడిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు. అతడిని బయటకు రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు తాను యుద్ధం వల్ల అలసిపోయినట్లుగా నటించి విశ్రాంతికై బదరిక ఆశ్రమంలో హైమావతి అనే గుహలోకి వెళ్ళి నిద్రిస్తున్నట్లుగా నటిస్తారు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు హైమావతి అనే గుహలో విశ్రాంతిని తీసుకుంటున్న విషయం మురాసురుడికి చేరింది. శ్రీ మహావిష్ణువు
నిద్రలో ఉన్నప్పుడే అతన్ని సంహరించాలనుకుని నిదానంగా ఆ గుహకు చేరుకున్నాడు మురాసురుడు. కాని విష్ణుమూర్తిది అంతా యోగనిద్ర కదా. ఎప్పుడైతే చెడు తలంపుతో ఆయన దగ్గరకు మురాసురుడు చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తిలోంచి ఒక శక్తి ప్రభవించి ఒక కన్య ఉద్భవించి దివ్యాస్త్రములు చేతబూని కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుడిని భస్మం చేసింది. తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఆ దేవిని చూసి విష్ణుమూర్తి చాలా ప్రసన్నుడయ్యాడు. ఆ కన్యకు ఏకాదశి అని పేరు పెట్టి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఆమె సంతోషంతో, దేవా, మీ యొక్క శరీరం నుంచి ఉద్భవించిన నాకు ఏకాదశి అని పేరు పెట్టి నన్ను ధన్యురాలని చేశారు. నేను జన్మించిన ఈ రోజు నా నామంతో పిలవబడి ఈ రోజున నా వ్రతం చేసుకుని ఉపవాసం జాగారం చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించండి అని అడిగింది. ఆమె కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు ఆ వరాన్ని ప్రసాదించడంతో ఏకాదశికి విశిష్టత ఏర్పడింది. ఏకాదశి రోజు మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతుంది. ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషడ్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో మురాసురుడు నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిన జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చెయ్యక తరువాతి రోజు చేయటం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.